ఈరోజు సత్యభరితమైన జీవితము అన్న విషయం పైన కొన్ని విషయాలు గురువులు మనకేం చెప్తున్నారు అనేది తెలుసుకుంటాం. సత్యభరితమైనము అంటే సత్యముతో నిండి ఉన్నటువంటి మన జీవితం, అంటే జీవితాన్ని సార్థకం చేసుకునేది. మన జీవితము మనకిచ్చిన కాలము స్వల్పము, దాంట్లో బాధ్యతలు పోతుంది. ఆ ఉన్న కొంచెం టైంలో మనకిచ్చిన కాలంలో ఎప్పుడు పోతామో కూడా అనిశ్చితము. అటువంటి మన జీవితాన్ని మనము సత్యంతో నింపుకునేది ఏ విధంగా ఉండాలి, మన జీవిత ఆశయం ఏమి, దీనికి ఏ విధమైన అడ్డంకులు మనల్ని అడ్డు పెడుతున్నాయి, తెలిసి తెలియక మనము జారిపోతున్నాము, ఆ విషయాల గురించి గురువులు కొంచెం మనకు వివరణ ఇస్తా ఉన్నారు. దాని విషయమే మనము ఈరోజు ప్రస్తావించుకుంటాము. ఈ విషయంలో వివేకము అని మనకు తెలుసు కదా, పరమగురు చరణ సన్నిధిలో 2వ భాగము, దాంట్లో సబ్ డివిజన్ గా ఈ విషయం వస్తూ ఉంది. ఏది? సర్వత్ర సత్యభరితము అన్న విషయము. అంటే సత్యభరితమైన జీవితాన్ని ఎలా గడపాలి, అందులో ఉన్నటువంటి లోటుపాటులేమి, సత్య జీవితం అంటే ఏమి అనేది మనకు తెలియకుండా మన జీవన గమనంలో తెలిసి తెలియక మనము కొన్ని దారులు వెతుక్కొని ఆలోచించక ముందుకు పోతుంటాం. మామూలు పామరుల జీవితానికి, సాధకుల జీవితానికి ఒక భేదం ఉంటుంది. ముందుకు పోవాలా, మంచిగా ఎదగాల, జీవితాన్ని సార్థకం చేసుకోవాలా అనేది సాధకుల ఉద్దేశం కదా. దానికోసము గురువులు మనకి కొన్ని క్లూస్, ఒక దారులు చూపిస్తూ ఉండారు. సత్యానికి అసత్యానికి లేదా వాస్తవానికి అవాస్తవానికి మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించాలి. దానికి మధ్యలో ఉన్న దూరము, తేడా ఏమి, సత్యం అంటే ఏమి, అసత్యం. ఫస్ట్ ఇది తెలిస్తే గానీ నువ్వు మంచి జీవితం గడిపే, నీకు తెలియాలి కదా, వివేకం ఉండాలా, మంచి ఏది చెడేది అనేది అనే విషయాన్ని. అంటే ఏది నీతో పాటు వస్తుంది, సత్యమేది, అసత్యమేది, వాస్తవమేది, అవాస్తవమేది అనేది గుర్తించాలి అని మొదటి పాయింట్గా గురువులు హెచ్చరిస్తూ ఉంటారు. మనోవాక్కాయ కర్మలలో సత్యాన్ని చక్కగా గుర్తించడం నేర్చుకోవాలి. మనోవాకు కాయ కర్మలు అంటే మనస్సు, వాక్ నోటితో మాట్లాడేది, మనస్సు అంటే ఆలోచనలు, వాక్ అంటే మనం మాట్లాడేది, కాయ కర్మలు అంటే మనం చేసే పనులు. మనోవాక్కాయ కర్మలు మనం అందరం కలిపి ఒక ఫ్రేజ్గా మాట్లాడతాం, కానీ దీనిలో 3 సబ్జెక్టులు ఉంది. ఒక్కొక్క దాని గురించి వాళ్ళు వివరణ ఇస్తూ ఉంటారు. 3 కూడా ఒకదానితో ఒకటి సంబంధం పడి ఉంది. 3ట్లోనూ పవిత్రత సాధించుకోవాలి. ఈ పవిత్రత సాధించేటప్పుడు ఏ విధమైన అడ్డంకులు మనకు తెలియకుండా వస్తూ ఉంది అన్న విషయాన్ని చెప్తున్నారు. సర్వత్రా సర్వవిధ విషయాల్లో నీవు సత్యభరితంగా జీవించాలి. ఎవరు సాధకలో వాళ్ళు సర్వత్రా ఎప్పుడూ కూడా సత్యం వైపే మన ఆలోచనలు, అడుగులు సాగాలి. సత్యం అనేది నీకు తెలియాలి కదా, ఫస్ట్ తెలుసుకునేందుకు అడ్డంకులు ఎన్నుంది. అందుకని వాళ్ళు అక్కడి నుంచి వివరణ స్టార్ట్ చేసినారు. మనసులోని ఆలోచనల్లో, వాక్కుల్లో, సర్వవిధ కార్యకలాపాలలో ఇలా వ్యవహరించగలడం అంత సులభమైన విషయం కాదు. వాళ్ళే చెప్తా ఉన్నారు గురువులు. మనోవాక్కాయ కర్మలు అన్నిట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది అంత సులభమైన విషయము కాదు. ఎందుకంటే మనమంతా కూడా లివింగ్ ఇన్ ద సొసైటీ, సామాజిక జీవితం గడుపుతూ ఉన్నాము. అన్ని రకాల అవసరాలు మనకు ఉంది. మనమంతా కూడా ప్రాపంచిక విషయాల్లో జీవిస్తూ ఉన్నాం. కానీ అక్కడే సాధించాలి అంటారు గురువులు. అంత సులభమైన విషయం కాదని అన్నారు. ఆలోచన ముందుగా సృష్టించబడడం నీవు గమనించే ఉంటావు. ఏ పని చేయాలన్నా ఫస్ట్ పని మనసులో రెడీ అవుతుంది. మెంటల్ పవర్, మైండ్లో డయాగ్రామ్, ఫిగర్ వస్తుంది. ఈ పని చేయాలా, ఈరోజు ఇది చేయాలంటే ఎట్లా చేయాలా, ఫస్ట్ మనసు ఆలోచిస్తుంది. అదైనా ఇంకా కార్యరూపానికి వస్తుంది. ముందు ఆలోచన, అది ఎంత మాత్రం సులభం కాదు. అక్కడ నుంచి వాచింగ్ స్టార్ట్ చేయండి. ఆలోచన ఎటు నడుస్తుంది అనేసి గమనించండి. ఈ ప్రపంచంలో సత్యము కాని ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జరిగేవన్నీ కూడా 75% మాట్లాడతాము. ఏది కూడా సత్యానికి దగ్గరగా ఉండదు. కనిపించేది మాట్లాడతాము, ఒకరి కోసం మాట్లాడతాము, పరిస్థితులకు మాట్లాడతాము, మన కోసం మాట్లాడతాము, పీస్ కోసం
అక్కడ వాతావరణం చెడిపోకూడదని రకరకాల మన డిమాండ్స్. అందువల్ల మనది ఎట్లుంటుంది, ప్రపంచంలో సత్యము కాని ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో తెలివి తక్కువ మూఢనమ్మకాలు ఉంది. ఇది ఒక పెద్ద హర్డల్, అడ్డంకులు అన్నమాట. ఈ మూఢనమ్మకాలు అంటే ఆలోచనలు అక్కడ స్తంభించిపోతా ఉంది, నిలిచిపోతా ఉంది ఆలోచనలు. ఆ మూఢనమ్మకాలు అంటే ఏదో ఒక దానికి నువ్వు స్టిక్ అయిపోతా ఉండవు, అతుక్కొనేసి ఆ విషయానికి అక్కడే పెట్టి అక్కడి నుంచి ముందుకు నడవలేకపోతా ఉండవు. అదే అనిబెసెంట్ వాళ్ళు కూడా చెప్పేది, కృష్ణమూర్తి వాళ్ళు కూడా అదే చెప్పేది. ఆ బయళ్ళకు బయట వచ్చే దాని నుంచి అప్పుడే నీకు సత్యం గోచరిస్తుంది. లేదంటే నువ్వు దానికి ముడిపడి ఉంటావు. నీ అభిప్రాయాలకి, ఇతరుల అభిప్రాయాలకో, లేదా ఎవరో చెప్పిన అభిప్రాయాలకో నీ మనస్సు, శరీరము, ఆలోచనలన్నీ కూడా దానితో కలిసిపోయి స్తబ్దమైతుంది. అదే మూఢనమ్మకము. వాళ్ళు ఏం చెప్తారు, ఏ మూఢనమ్మకమైనా కూడా, మూఢనమ్మకం ఉంటే అంధవిశ్వాసం అనేది ఒకటే కాదు, దేన్నైతే మనం అంటి పెట్టుకొని ఉంటామో మైండ్ని ఫ్రీగా లేకుండా అదంతా కూడా ఒక రకమైన నమ్మకంలో మన మైండ్ని మనము బ్లాక్ చేస్తూ ఉంటాము. దాన్నంతా కూడా మూఢనమ్మకాలు అనే హెడ్డింగ్ లో చెప్తా ఉంటారు. వీటికి బానిస అయిన వారెవరు ప్రగతిని సాధించలేరు. క్లియర్ గా చెప్పేస్తా ఉంటారు. ఎవరైతే ఒక్క విషయానికి అతుక్కొని ఉంటారో ఆ విషయంలోనే కరెక్ట్ అని, నాదే కరెక్ట్ అనో లేదా మనదే కరెక్ట్ అనో దేని కాదు, ఎవరో చెప్పింది కరెక్ట్ అనో ఉండేది కూడా కాదు. నీ మనసు ఏం ఆలోచిస్తా ఉంది, నువ్వు ఆలోచించాలా. నీ అంతరాళంలో నీ అంతర్శక్తిని ఉపయోగించి నీ అంతరాత్మ ఏం చెప్తా ఉంది అనే విషయాలన్నీ కూడా నువ్వు ఇంటర్నల్ జర్నీ చేసి తెలుసుకోవాలి అనే ఒక అంతరార్థం ఇక్కడ కనిపిస్తా ఉంది. వీటికి బానిస అయిన వారెవరు ప్రగతిని సాధించలేరు. ఎట్లా సాగిస్తారు ప్రగతిని? కాదు, సాధ్యం కాదు. అక్కడ స్టక్ అయిపోతా, నిలిచిపోతా ఉండరు. ఇవన్నీ కూడా అడ్డంకులే అవుతుంది సత్యభరిత జీవితానికి. సత్యంగా బతకాలి అంటే అడ్డంకులు లేకుండా చూసుకోవాలా. మనోవాక్కాయ కర్మలు, మనసా వాచ కర్మణ పరిశుద్ధత సాధించాలి. పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు చెప్పింది అదే. కాకపోతే దాంట్లో ఎట్టు సాధించాలి, ఎందుకు అది అంత ఇంపార్టెన్స్ అనే విషయం. మూఢనమ్మకాలు వదిలించుకోవడం చాలా మందికి ఎంతో కఠినమైన విషయము. చాలా మందికి కాదు, అందరికీనే కఠినం. మూఢనమ్మకాలు అంటే మన బిలీఫ్స్. మనం ఏదో ఒక నమ్మకానికి ఆధారపడి దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. ఆ బిలీఫ్స్ నుంచి బయట వచ్చేది అనేది కొంచెం కష్టమే, కొంచెం కాదు ఎక్కువ కష్టమనే చెప్పాల. ఎందుకంటే నీవు అంతర్మదనం చేసి దాని నుంచి బయట రావాల్సి ఉంటుంది. అంతవరకు నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది. వీరు అత్యంత ప్రధాన విషయాలను వదిలిపెట్టి అప్రధానమైన విషయాలను స్వీకరిస్తారు. అసలు మూఢనమ్మక సారం ఇదే. ప్రధానమైన విషయాన్ని వదిలేసి అప్రధానమైన దాంట్లో మనసును నింపుకొని అక్కడ నిలిచిపోతా ఉన్నాము. అప్పుడు నువ్వు ఎట్లా దాటుతావు గడపని? దాటలేము. ప్రథమ తారాదీక్ష స్వీకారం చేసే వరకు మానవులను ఇది వెంటాడుతూనే ఉంటుందని అంటారు. ఎవరు ఫస్ట్ ఇనిషియేషన్, ప్రథమ తారాదీక్ష అంటే ఫస్ట్ ఇనిషియేషన్ దీక్ష, మొదటి దీక్ష. అది ఎవరు దాన్ని దాటేంత వరకు కూడా ఈ నమ్మకాల నుంచి బయటపడలేకపోతారు. ఎవరు ఈ నమ్మకాల నుంచి బయటపడి ఫ్రీ మైండ్ వస్తుందో వాళ్ళు తారాదీక్షకు అధికారులు అంటా ఉన్నారు. ఇది బయట వచ్చేది అంత కష్టము. అసలు మామూలు జీవితంలోనే, సత్యభరిత జీవితంలోనే వీటి నుంచి బయట రావాలా అంటున్నప్పుడు తారాదీక్ష స్వీకారానికి కనాలే రావాలా. వీటి నుంచి రాకపోతే నీ మైండ్ ఎట్లా ఓపెన్ అవుతుంది? ఇది చాలా లోతైనది, అత్యంత సూక్ష్మమైనదని తక్షణం అనిపిస్తుంది, అంతే కదా. ఇది మానవుడి అంతరంగ ప్రకృతిలో చేరిన విషయము. ఇది మనస్సు లోపలికి సంబంధించిన విషయం. అంతరంగ ప్రకృతి అంటే మనసు లోపల అంతర్గతంగా మన జర్నీ ఉంటుంది కదా. ఈ థియాసఫీ అంతా అంతర్గత జర్నీనే కదా, ప్రయాణమే. మన లోపల మనము ఆలోచించి విశ్లేషణ చేసి గమనించాల. అప్పుడే మన ప్రగతిని సాధించేకి సాధ్యమవుతుంది. అటువంటి అంతరంగ జీవితానికి ఇది కొంచెము సూక్ష్మమైనది. మామూలు విషయాల కన్నా కూడా ఇది మనల్ని మెత్తగా పక్కకు తోసేస్తుంది అనమాట. మనం చాలా సూక్ష్మంగా గమనించాలి ఈ నమ్మకాలను. అది స్థిరపడకుండా గమనించాలి అంటే నువ్వు డీప్ పోయి ఆలోచించాలి. తక్షణం సూక్ష్మమైనదని తక్షణం అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటేనే మనకు అనిపిస్తుంది. ఆ విషయం గురించి మనం చాలా ఆలోచించాలేమో. ఎక్కడెక్కడో మనము మన అభిప్రాయాలకో ఇతరుల అభిప్రాయాలకో ఎక్కడో ఒక జాగాలో మనము బ్లాక్ చేసుకుంటా ఉండం మన ఆలోచనని, శక్తిని అని.
ఇది మానవుడి అంతరంగ ప్రకృతిలో చేరిన విషయము. దీనికి బానిస అయిన వాడెవడు ప్రగతిని సాధించలేడని పరమ గురువులు అంటారు. మళ్ళీ అదే వాక్యం చెప్తా ఉన్నారు. దీనికి బానిస అయితే అంటే అక్కడే నువ్వు స్థిరపడిపోతే నీ ఆలోచనలో నువ్వు బయటకు రాలేవు, ప్రగతిని సాధించలేవు. ఇది ఎంతో ప్రభావితం చేసే వాక్య. గురువులు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రగతిని సాధించాలి అంటే నీ నమ్మకాలు, ఇతర నమ్మకాలు అన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందాలి. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, దేనికి అంటుకోకూడదు. అన్నిటి నుంచి నీకు ఫ్రీడమ్ రావాలా. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటారు కృష్ణమూర్తి వాళ్ళు. మనకు తెలిసిన విషయాల నుంచి కూడా మనం బయట వస్తే అంత ప్రశాంతంగా మన మనసు ఉన్నప్పుడు ఏదిని గ్రహించాలో అది స్పష్టంగా గ్రహిస్తుంది. పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుందో అదే విధముగా మనసు అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని గ్రహించేకి సాధ్యమవుతుంది. అడ్డంకులు ఏమి అంటే ఈ అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కడో ఏదో జన్మల్లో ఉండొచ్చు, ఇప్పటిది ఉండొచ్చు. దానికి మనము స్టిక్ అయిపోయి ఉంటాం. దాని నుంచి ఫస్ట్ బయట రండి. అంటే ఏం చేస్తా ఉండవో, ఎందుకు చేస్తా ఉండవో, ఏం జరుగుతా ఉందో సూక్ష్మంగా మనసు లోపల పోయి వెతికి ఆలోచించి తెలుసుకోవాలి. ఎందరో వ్యక్తులు ఒక విషయాన్ని నమ్ముతున్నారు కాబట్టి కొన్ని శతాబ్దాల పాటు అది సత్యమని విశ్వసించబడుతుంది. కొన్ని శతాబ్దాలు, ఈ పద్దు నిన్న మాట కాదు, 100 years, some 100 years అంటే 5వ శతాబ్దం, 10వ శతాబ్దం, 20వ శతాబ్దం, ఎప్పుడో తెలియదు. అప్పటి నుంచి వచ్చిన నమ్మకం అయినా కూడా నువ్వు విశ్వసించద్దు. నీ మనసును పవిత్రంగా పెట్టుకో, దాన్ని కూడా విశ్లేషణ చెయ్యి, నీ అంతరాళంలోకి పో అని చెప్తా ఉన్నారు గురువులు. అప్పుడు చెప్పినా నువ్వు నమ్మద్దు. అప్పటి కాలానికి అది ఉండొచ్చేమో, మళ్ళీ జరిగిండొచ్చేమో, కొంత % ఉండొచ్చేమో, దాంట్లో కొంచెం లేక ఉండొచ్చేమో. ఏది ఉందో నువ్వే తెలుసుకో. ఎవరికి వాళ్ళు లోపల పోయి వెతుక్కోవాలి. సత్యం కేవలం ఈ కారణం చేత నీవు దానిని సత్యమని భావించకూడదు. ఎవరో చెప్పింది నువ్వు భావించద్దు. అది నువ్వే వెళ్ళి తెలుసుకొని సత్యమైతే ఒప్పుకో. ఒకవేళ 80% సత్యమైతే ఒప్పుకో, 20% సత్యమైతే ఒప్పుకో. కానీ నువ్వే పోయి విచారణ చెయ్యి. నీ మనసులో, నీ అంతరాళంలో నువ్వే పోయి విచారణ చేసి సత్యం అనేది తెలుసుకో. సత్యభరిత జీవితం కావాలంటా ఉండము, సత్యం తెలుసుకోవాల్సిందే. ప్రజలు ఎంతో పవిత్ర గ్రంథమని పరిగణించిన గ్రంథాల్లో వ్రాయబడినది కాబట్టి ఇది నిజం అని కూడా నమ్మద్దు. ఏ గ్రంథంలో ఉంది అని కూడా నువ్వు అది పక్వంగా ప్రమాణంగా తీసుకోవద్దు. గ్రంథాల్లో రాసింది కూడా ఎవరో రాసింటారు, వాళ్ళ అనుభవాలు రాసింటారు, అది కరెక్ట్ అని ఎత్తుకోవద్దు. అది ఆధారంగా నువ్వు విచారణ చేయొచ్చు, తప్పు కాదు. భగవద్గీత ప్రమాణ గ్రంథము, దాని ఆధారంగా చేయొచ్చు. కానీ దాన్ని కూడా నువ్వు అంతరాళంలోకి పోయి విచారణ చేస్తే దాని విషయం ఏమి అనేది నీకు అర్థమైనప్పుడు నీ మనసుకి ఏం తోచుతుందో పక్షపాతరహితంగా దానిని నువ్వు ఫాలో చెయ్యి అనే ఒక అర్థం ఇక్కడ గోచరిస్తా ఉంది. ఈ విషయాన్ని నీకు నీవే న్యాయమైనదో కాదో నిర్ధారించుకోవాలి. అది నేను అనేది కూడా, అది అవసరమా కాదా చెప్పచ్చు. భగవద్గీతలో కూడా ఉండొచ్చు, క్రైస్ట్ వీళ్ళ బైబిల్లో ఉండొచ్చు, ఏదైనా కూడా మంచి చెప్తుంది. పవిత్ర గ్రంథాలే తీసుకునే దానిపైన ఉంటే దాని నుంచి నువ్వు ఆలోచించు. నీకు నీవే న్యాయమైనదో కాదో నిర్ధారించుకోవాలి. ఈ విషయాన్ని ఎవరు చెప్పినారంటే కుతుమి మహర్షులు మాటలు నేను ఇప్పుడు చదివింది, వాళ్ళు చెప్పింది. వీటిని 2005 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బోధించారు. అది కూడా చెప్తారు వాళ్ళు. నేను చెప్పినానని నమ్మద్దంటారు, కుతుమి మహర్షులు నమ్మద్దంటారు, గౌతమ బుద్ధులు నమ్మద్దు. నేను చెప్తా ఉండను, నువ్వు చూసుకో, నువ్వు ఆలోచించు, అప్పుడు నీ పురోగతి సాధ్యమైంది. కేవలం నీవు వినడం వల్ల మాత్రమే దీనిని నమ్మకు అని నీకు బోధించాను. నీవు నీ ప్రజ్ఞాశక్తిని నమ్మినప్పుడు దానికి అనుగుణముగా సంపూర్ణముగా వ్యవహరించు. హెచ్ఎస్ ఆల్కాట్ వాళ్ళు చెప్పండి. కేవలం నీవు వినడం వల్ల మాత్రమే దేనిని నమ్మకు అని నీకు బోధిస్తున్నాను అంటా ఉండరు ఆయన. వాళ్ళ క్వశ్చన్స్ లో 131 క్వశ్చన్ ఆల్కాట్ వాళ్ళు రాసి చెప్పిండేది. నేను నీకు చెప్తా ఉండను, ఏది విన్నంత మాత్రాన నమ్మద్దు. నీవు నీ ప్రజ్ఞాశక్తిని నమ్మినప్పుడు దానికి అనుగుణముగా సంపూర్ణముగా వ్యవహరించు. సంపూర్ణముగా వ్యవహరించు. నీ ప్రజ్ఞాశక్తి మీద నీకు నమ్మకం ఉండి నువ్వు లోపలికి అంతరాళంలో వెతికి దాని సంపూర్ణముగా వ్యవహరించు.
దాంట్లో బాగా డీప్గా థింక్ చేసి సూక్ష్మంగా ఆలోచిస్తే నీ మనసుకి ఏమి తోచుతుందో దాన్ని గమనించు. వాళ్ళు చెప్తారు ఆధారం తీసుకోమన్నారు, వద్దని చెప్పలేదు. అన్ని గ్రంథాలు పవిత్ర గ్రంథాలు. దీన్ని ఆల్కాట్ వాళ్ళు బుద్ధిస్ట్ క్యాస్టిసిజం దాంట్లో చెప్తున్నారు. 131th క్వశ్చన్కి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాలానుగుణముగా మనసులోని విభిన్న విషయాలను పరిశీలించుకోవడం అన్నది ఎంతో ఉపయోగకరమైన అభ్యాసము. మామూలు జీవితంలో, మన పౌరుల జీవితం, నాగరికుల జీవితంలో కూడా ఏమైనా చేసినా, అక్కడ ఒక వ్యవహారం చేసినా, ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఏదైనా వ్యవహారం మాట్లాడాలన్నా ఎట్లుండాలా? మనసులో విభిన్న విషయాలను పరిశీలించుకోవడం అన్నది ఎంతో ఉపయోగకరమైన విషయము. ఆలోచించే మనము వ్యవహారాలు చక్కబెట్టుకుంటాము, మామూలు వ్యవహారాలు. అదే ఇట్లున్నప్పుడు మనకి ఇటువంటి వ్యవహారాలు అంటే మనము పురోభివృద్ధి చేయాలా ఆధ్యాత్మిక దృష్టిలో అన్నప్పుడు ఖచ్చితంగా లోపల ఆలోచించాలి కదా. ముందుగా నీవు కొన్నింటిని పరిశీలించాలి. ఎంతో మంది ఇది నిజమని నమ్ముతున్నారు కాబట్టి వాటిని ఎన్నింటికి నీవు కూడా నిజమని నమ్ముతావో పరిశీలించుకో. వాళ్ళు నిజమన్నారు, వీళ్ళు నిజమన్నారు, బుక్ లో ఉంది నువ్వు నమ్మద్దు. చిన్న వ్యవహారమే నువ్వు ఆలోచించుకొని మాట్లాడినప్పుడు ఇది మన ఆత్మకు ఆహారం. దీన్ని మనం ఎటు ఆలోచించాలా? ఖచ్చితంగా లోపల వెళ్ళి ఆలోచించు. అధిక సంఖ్యాకులు నమ్మడం వల్లనే నీవు అది నిజమని నమ్ముతున్నావు. బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అంతమంది నమ్ముతారని నేను నమ్ముతా ఉండను. ఏదో ఒక విషయం, ఒక అభిప్రాయం ఆలోచిస్తే నీకు స్పష్టమవుతుందని వాళ్ళు క్లియర్గా మన లోపల కెమిస్ట్రీ ఇట్లా చేస్తూ ఉండవు, ఇట్లా థింక్ చేస్తూ ఉండవు అని వాళ్ళు మనకి చెప్తా ఉండరు. ప్రాచీనమైన విశ్వాసాల్లో, నమ్మకాల్లో ఎన్నింటిని నిజమని నీవు నమ్ముతావు? మూడవది, ఏదో ఒక మహత్తరమైన ప్రాచీన వృద్గ్రంథములో వ్రాయబడి ఉండటం వలన అటువంటి వాటిలో ఎన్నింటికి నీవు విశ్వసిస్తావు? ఏదో మంచి గ్రంథంలో రాసిండారని దాన్ని ఎంత నమ్ముతావు? ప్రాచీన విశ్వాసాల్లో ఉంది అని చెప్పి దాన్ని ఎంతవరకు నమ్ముతా ఉండవు అనే విషయాలు నిన్ను నువ్వే తేల్చుకో. ఈ 3 అడ్డంకులు కూడా సత్యభరిత జీవితానికి కష్టమవుతుంది. దీన్ని దాటాల్సి ఉంటుంది. లేకపోతే నువ్వు శాంతంగా అనుకున్న మంచి కార్యాలు చేసేకి కష్టమవుతుంది. సత్యంగా ఉండాలి మనోవాక్కాయ కర్మల్లో. ఈ 3 విధాల నమ్మకాలను నీ మనస్సు పొరల్లో నుండి చెరిపివేసిన తరువాత ఈ 3 స్టెప్పులు నీ మనసు నుంచి తీసేయాల. ఎవరో చెప్పినారనో, గ్రంథాల్లో వివరించబడిందనో, అధిక సంఖ్యాకులు నమ్మినారనో, అది 3 రకాల సంఖ్యలు. అవన్నీ కూడా నువ్వు వాటి నుంచి, ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయట వచ్చేస్తే దీని నుంచి ఏమంటారు, ఆ విషయాల్లో అవి మనల్ని తీసుకుంటుంది. కాబట్టి వాటి నుంచి మనం బయట వస్తే ఈ 3 విధాల నమ్మకాలను నీ మనస్సు పొరల్లో నుండి చెరిపివేసిన తరువాత నీ మనస్సు పొరల్లో నుంచి దాన్ని తీసేయాలి. అంటే ఏమర్థము? వాటికి నువ్వు క్లియర్గా ఆలోచించి అర్థం చేసుకున్నామంటే అదే తెలిసిపోతుంది, సత్యం బయట వస్తుంది. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో గమనించు. నీ నమ్మకాలకు నీవే నిజమైన ప్రాతిపదికను అప్పుడు తెలుస్తుంది. నీ నమ్మకాలకి నువ్వే కారణం అన్న విషయం ఆలోచిస్తే నీకు బోధపడుతుంది. నువ్వు లోపల వెళ్ళి ఆలోచిస్తే నీ ప్రాతిపదికకు అప్పుడు తెలుస్తుంది. అంటే నువ్వు వేసుకున్న ప్లాను లోపలిపై గమనించి విచారిస్తే వీటికి అంతా కారణము నేనే. నేను ఎట్లా అనుకుంటే అంతే, సత్యం అనుకుంటే సత్యమే. నేను చేసినట్లుగా మీరు చేస్తే స్వేచ్ఛాభావ పరంపరల ద్వారా వెళ్ళగలిగే ప్రయోజనం నీకు కలుగుతుంది. నేను చేసినట్లు చేస్తే, మీరు చేస్తే అని బెసెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఇట్లా చేసింది మీరు కూడా ఇట్లా చేస్తే, లోపల పోయి ఆలోచిస్తే స్వేచ్ఛాభావ పరంపరలో, ఫ్రీడమ్ ఇన్ థాట్స్, మన ఆలోచన పరంపరల్లో ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉన్నప్పుడు ధైర్యం ఉండాలా, స్వేచ్ఛ ఉండాలా, తప్పులైతే స్వీకరించాలా. ఈ గుణాలన్నీ ఉత్తమ గుణాలు ఉన్నప్పుడే నీకు ఆ స్వేచ్ఛ పరంపరని వాడుకుంటావు. లేకపోతే ఎక్కడో ఒక చోట తగులుకుంటాము, అక్కడికి స్టాప్ అయిపోతాం డెవలప్మెంట్స్. పరంపరల ద్వారా వెళ్ళగలిగే ప్రయోజనం నీకు కలుగుతుంది. ఈ పనిని చేయమని వారెవరికి ఇది ఎంత మాత్రం అర్థం కాదు. ఈ పని చేయని వారెవరికి ఇది ఎంత మాత్రం అర్థం కాదు. ఎవరైతే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత మాట్లాడినా ఇంకొకరు చెప్పినా అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళే, ఎవరి అంతరాళంలో వాళ్ళే ఆలోచించాలి. అదే నిష్పక్షపాతంగా ఉండాలి, తప్పులైతే ఒప్పుకోవాలి. అటువంటి విషయాలు. ఒక విషయాన్ని గురించి 1000 మంది ఒక నిశ్చయానికి వచ్చినప్పటికీ
వారికి దాని గురించి ఏమీ తెలియకపోతే దానికి ఏ విలువ ఉండదు. ఒకే విషయం ఉంటుంది, 1000 మంది చెప్పింటారు, ఎవరు లోపలికి పోయి ఆలోచించకపోతే ఆ విషయానికి ప్రాణం ఎక్కడుంటుంది, విలువ ఎక్కడుంటుంది? విషయం తెలిస్తేనే కదా విలువ ఉంటుంది. ఏ విషయాన్ని గురించి 1000 మంది ఒక నిశ్చయానికి వచ్చినప్పటికీ అందరూ కలిపి ఒకే మాట చెప్పినా కూడా వారికి దాని గురించి ఏమీ తెలియకపోతే, చెప్పే వాళ్లకు దాని అంతరాళం తెలియకపోతే ఉచ్చారణతో ప్రయోజనమేమి? లోపల విషయం తెలియాల, దానికి ఏ విలువ ఉండదు. ఈ విధముగా మనకు అసంఖ్యంగా లభిస్తున్న గ్రంథాల వలన ఒక నష్టం కూడా ఉంది. చదువుతాం అంతే, లోపల విషయాలు అర్థం కాదు పాపం. అటువంటిప్పుడు ప్రయోజనం అంత రాదు. ఇది కేవలం జ్ఞాపకాల పొరల ద్వారా కాక వారు చదివిన విషయాలపై లభించిన సంపూర్ణ అవగాహన ద్వారా జరగాలి. చదివినంత మాత్రం కాదు, అర్థం తెలుసుకొని అవగాహన చేసుకొని మనము దాని గురించి బాగా ఆలోచించినప్పుడు, దాని విషయం తెలుసుకున్నప్పుడు దాని గురించి ఉపయోగాన్ని మనం పొందగలుగుతాం. దీని గురించి పూర్తిగా ఆలోచించినది మాత్రమే నీది అవుతుంది. అదే నేను చెప్పాను, మనం ఏదైనా వినింది చదివింది కాదు, దాని గురించి ఆలోచిస్తే నువ్వు తెలుసుకుంటావు, మళ్ళీ నువ్వు ఇంకొకరికి చెప్తావు. ఫస్ట్ నీకు తెలియాల, క్లారిటీ ఉండాలా అంటే విన్నది సరిపోదు, ఎన్నో గ్రంథాలు ఉంది, అన్ని ఉంటాయి, చదువుతారు, వల్లిస్తారు, లోపల అర్థం తెలియాలి. అవగాహన చేసుకున్నదే నీది అవుతుంది. లేకపోతే నీవు చదివిన కొద్దీ మరింతగా మూఢనమ్మకాల్లో కూరుకుపోతావు. నీవు ఆలోచన చేయకపోతే అదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఒక అర్థంతో చెప్పిండొచ్చు, నువ్వు ఒక అర్థంతో గ్రహించింటే, సరిగ్గా గ్రహించకపోతే మళ్ళీ అక్కడ స్టక్ అయిపోతావు, కూరుకుపోతావు. ఉంటే ఏమవుతుంది, మళ్ళీ అక్కడ నీ ప్రయాణం నిలిచిపోతుంది, ఆ ప్లేస్ లో నిలిచిపోతుంది ఆలోచనలో. నీలో ఇప్పటికే చేరి ఉన్న ఎన్నో నమ్మకాల గుట్టలకి మరికొన్ని అదనంగా చేరుస్తావు. ఇంకొంచెం యాడ్ చేస్తావు, బ్యాగ్లో సరుకులు ఉండే సంచి వెయిట్ చాలకుండా ఇంకొంచెం తెలిసి తెలియకుండా అక్కర్లేని నమ్మకాలు వేసుకుంటా ఉంటాం. వీటిల్లో వేటికి సక్రమైన పునాది ఉండదు. దేనికి ఫౌండేషన్ ఉండాలి, సక్రమమైన పునాది. దానికి సరి అయిన ఆలోచనలు కరెక్ట్ గా తెలుసుకోలేకపోతావు. ఎందుకు అంటే భగవంతుడు ఇచ్చిండాడు, మనం ఆలోచించాలి. ఎవరు ఈ లైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు? ఈ ప్రపంచంలో ఒకే ఒక ప్రామాణికత్వం ఉన్నది, అదే విజ్ఞానం. ఒకటే దీనికి డైరెక్షన్, ఒకే ఒకటి ప్రామాణికత్వం. అంటే దానికి కరెక్ట్ గా అంటే ఇదిదా ప్రమాణం, ఇది ఉండాలి అనేది, అది విజ్ఞానము. ఏదున్నా కూడా విజ్ఞానంతో ముడిపడి ఉండాలి, అంటే సత్యంతో ముడిపడి ఉండాలి. జ్ఞానం అనలేదు, విజ్ఞానము, విశేషమైనటువంటి జ్ఞానము. అంటే దాని పూర్తి వ్యవహారం తెలిసి ఉండాలి మనకి. ఏదైనా ఆలోచన వచ్చిందో, ఒక పని చేసినామో, అది కరెక్టా కాదా, మనం ఏ దారిలో నడుస్తున్నామంటే లోపల ఆలోచించాలి. దానికి ఆధారము విజ్ఞానము. అదే దానికి ప్రామాణికత్వం, అంటే స్టాండర్డ్. ఏ విషయానికైనా దేనికైనా నువ్వు దేనితో పోల్చుకోవాలంటే విజ్ఞానంతో పెట్టుకోవాలి. విజ్ఞానాన్ని ఒక పక్కన పెట్టాలి, స్టాండర్డ్. అదే దానికి మన ఆలోచనలు సరిగ్గా ఉందా అని నువ్వు పోల్చుకొని నీ మనసుతో నువ్వే చూసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణించే వ్యక్తి తనకు తానే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ధారించుకోవాలి. ప్రతి వ్యక్తి తనకు తానే ఆలోచించి నిర్ధారించుకోవాలి అని బెసెంటమ్మ చెప్తా ఉంటారు. ప్రపంచంలోని అత్యంత దుష్టమైన వాటిలో మూఢనమ్మకం ఒకటి. నీవు త్రెంచుకోవలసిన సంకెళ్లలో ఇది ఒకటి. ఇతరుల గురించి నీ ఆలోచనలు సత్యభరితంగా ఉండాలి. ఇప్పుడు మూఢనమ్మకాలన్న ఒక పాయింట్ అర్థమైంది, దాంట్లో ఉన్న 3 సంకెళ్ళు ఏముంది అని మనకు తెలిసింది. నెక్స్ట్ లెవెల్ ఇంకొక పాయింట్ ఏం చెప్తా ఉండారంటే ఆలోచనల గురించి చెప్తారు. సత్యభరితమైన ఆలోచనలు ఉండాలి, దాంట్లో కూడా సిన్సియారిటీ ఉండాలి, మంచి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఇతరుల గురించిన నీ ఆలోచనలు సత్యభరితంగా ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచింది ఒక పక్క అయిపోయింది, ఇతరుల గురించి నువ్వు ఆలోచించేటప్పుడు, మనము సాధనలో ఉండే మనుషులము, మన గురించి ఆలోచించేది ఎంత ముఖ్యమో ఇతరుల గురించి ఆలోచించేది అంతకన్నా ముఖ్యం. ఇతరుల గురించి నీ ఆలోచనలు సత్యభరితంగా ఉండాలి. వారిని గురించి నీకు తెలియని విషయాలు నీవు ఊహించకూడదు. తెలిస్తే మాట్లాడాలా, తెలియకపోతే వినాలా లేదా వెయిట్ చేయాలా, అంతేకాని నువ్వు నెగిటివ్ను ఊహించే అధికారము నీకు లేదు. ఎందుకంటే అది వాతావరణాన్ని కూడా పాడు చేస్తుంది. ఇందులో అధిక భాగం దురదృష్టవశాత్తు అసత్యాలే అయి ఉంటుంది. మనం ఆలోచించే ఆలోచనలు వేరే వాళ్ళని
నెగిటివ్గా ఆలోచిస్తే దాంట్లో సగం అసత్యమే ఉంటుంది. అది ఏ పరిస్థితిలో జరిగినో ఎందుకు జరిగినో మనకు పూర్తి అవగాహన లేదు. దాని నుంచి నువ్వు ఎవరిని కూడా నెగిటివ్ తీసుకోవద్దు. మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఏదన్నా ఒక నెగిటివ్ ఆలోచన వస్తే హోల్డ్, ఒక 2 నిమిషాలు నిదానించు, కొంచెం నిదానించు నన్న ఆలోచిస్తాము అంటారా లేదా? ఎందుకు? ఆ నెగిటివ్ వచ్చినప్పుడు ఉద్రేకాలు వస్తాయి, కోపాలు వస్తాయి, మనకు అర్థం కాదు, బుద్ధి పనిచేయదు. అటువంటప్పుడు 2 నిమిషాలు గ్యాప్ ఇమ్మంటారు. అదే వాళ్ళు చెప్తా ఉండదు. ఎవరిని గురించి, ఇతరులను గురించి నువ్వెప్పుడు కూడా తప్పుగా ఒకేసారి నిర్ణయానికి రావద్దు. ఎందుకంటే అధిక భాగం దురదృష్టవశాత్తు అసత్యాలే ఉంటాయి. ఏవి మన ఆలోచనలు అసత్యాలే ఉంటుంది. దీనిని గురించి పరమ గురువులు ఇలా అన్నారు: ఇతరుల అభిప్రాయాలకు, నిర్ధారిత లక్ష్యాలకు, దృక్పథాలను ఆపాదించవద్దు. వాళ్ళు ఎందుకు చేసినారనే ఆలోచన నువ్వు పెట్టద్దు. వాళ్ళు ఏ దృక్పథం అంటే వ్యూ పాయింట్, వాళ్ళు ఏ దృష్టిలో ఆలోచించినారని నువ్వెట్లు చెప్తావు? వాళ్ళ పరిస్థితులేమో, వాళ్ళ లక్ష్యాలేమో అని పరమ గురువులే చెప్తా ఉండరు. నీకు ఏమి పూర్తిగా తెలియనప్పుడు ఊరికే కామెంట్లు ఎందుకు చేస్తావు? ఇది అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉపదేశము, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనకి గురువులు ఇస్తా ఉండదు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడద్దు. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది ఒక్కటైనా మనం పాటిస్తే ఎంతో ప్యూరిటీ వస్తుంది మనకిను, వాతావరణంలోనూ మంచినే మనము స్ప్రెడ్ చేస్తాం. దీనిని కనుక పాటించినట్లయితే సగానికి సగం కష్టాలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి దీనికి అర్థం కాని రీతిలో ప్రవర్తిస్తే దానిని అక్కడితో వదిలేయి. ఎవరైనా నీకు మనం చెప్పినా అర్థం కాలేదు, మనకే అర్థం కాలేదు వాడి ప్రవర్తన అంటే వదిలేస్తే పర్వాలేదు. అతడి ప్రవర్తన రీతికి వెనుక ఉన్న లక్ష్యాలను, దృక్పథాలను అన్వేషించే ప్రయత్నం చేయవద్దు. డోంట్ థింక్ మచ్ ఆఫ్ హిమ్. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించద్దు. నీకు అర్థం కాలేదు, వదిలే. ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకు అర్థం కాలేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ దారిలో పోయి వాళ్ళు సత్యాన్ని తెలుసుకునే తత్వం కూడా ఉంటుందని మన గురువులే చెప్పినారు. అతడిలో ఏ మాలిన్యం లేకపోయినా నీవే సృష్టించినట్లయితుంది. అదే క్రీస్తు ఇలా అన్నాడు: దృష్టత్వాన్ని ప్రతిఘటించకు. ఏదైనా నెగిటివ్, చెడ్డది ఏమైనా కనిపిస్తే దాన్ని నువ్వు అపోజ్ చెయ్యొద్దు అంటాడు ఆయన, క్రైస్ట్. నువ్వు అపోజ్ చెయ్యొద్దు. అది అక్షరాల వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి మనసులో ఉండే మాలిన్యాన్ని, దృష్టత్వాన్ని పట్టుకుని దానితో పోరాడటం మన కర్తవ్యం, మన పని కూడా కాదు. ఇతరుల వ్యవహారంలో కలపెట్టి నువ్వేమి చేయకూడదు. వాళ్ళ దారిలో వాళ్ళు నడుస్తారు. అప్పుడే చెప్తున్నారు కదా మనకు జూదంలో, భగవద్గీతలో నేను జూదంలో మోసాన్ని అంటాడు భగవంతుడు. అంటే ఏమి? వాళ్ళు ఆ దారిలో నడుస్తూ ఉంటారు, జూదంలో ఆడుతూ ఉంటే దాంట్లో మోసం చేస్తూ ఉంటే ఆ మోసంలో వాళ్ళు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఇది తప్పు, ఈ విధంగా కాదని నువ్వు అవకాశం ఇవ్వాలి. మధ్యలో ఇంటర్ఫియర్ అయితే కూడా వాళ్ళు సరిపోరు అనే ఒక అర్థం ఉంది దాంట్లో. దానిని తన పని తానే చేసుకొనిస్తే దానంతట అదే మరణిస్తుంది. ఏది? ప్రతి ఒక్కరి మనసులో ఉండే మాలిన్యాన్ని, దృష్టత్వాన్ని పట్టుకుని దానితో పోరాడటం మన కర్తవ్యం కాదు. ఎవరిలోన్న దృష్టత్వం ఉంది అంటే దాన్ని అయినంత దాన్ని తట్టి లేపి మాట్లాడి పెద్దకి చేయొద్దండి. అదే కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు, లేదా అదే నశిస్తుంది. అది నీ పని కాదు అని క్లియర్గా చెప్తా ఉండరు గురువులు. వారందరూ నిరంతరం నీ గురించే ఆలోచిస్తున్నారని ఎప్పుడూ భావించకు. నీకున్న ఒకే వీక్నెస్ ఇది. మన గురించి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలో నువ్వు పోయి ఆ తప్పు చేస్తావు. ఆ తప్పు చెయ్యొద్దు. ఎంత క్లియర్గా కదా మన రొటీన్ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి వాళ్ళు మనకు క్లియర్గా వివరిస్తూ ఉండరు. ఒక వ్యక్తి కనుక నీకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని, లేదా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని నీకు అనిపిస్తే, లెగ్బీటర్ వాళ్ళు చెప్తా ఉండరు, తక్షణమే అలా భావించకు. నీకు అటువంటి ఆలోచన వచ్చిందనుకో ఎవరిపైన, అయ్యో నాకు ఇబ్బంది కలిగిస్తా ఉన్నాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండారు అనే భావన నీకేమైనా వస్తే తక్షణం అలా భావించకు. నెగిటివ్ థాట్స్ వస్తే హోల్డ్ చేయి, భావించద్దు. అతడు నన్ను బాధ పెట్టదలుచుకున్నాడని అనుకోవద్దు. వాళ్ళు నిన్నే టార్గెట్ చేసినాడని నువ్వు అనుకోవద్దు. వాళ్ళ బాధలు ఎన్నుందో. అలా చాలా సందర్భాల్లో అతడు నీ గురించి ఆలోచించకపోవచ్చు.
ప్రతి ఆత్మకి స్వీయమైన చిక్కులు చిరాకులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దానిని ఆ ఆలోచనలన్నీ దాని చుట్టూ ప్రధానంగా కేంద్రీకరించి ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దాంట్లోనే ఉంటారు, ఆ పరిధిలో వాళ్ళు ఆలోచిస్తారు. ఒక వ్యక్తి నీతో చాలా క్రోధంగా మాట్లాడితే అతడు నిన్ను ద్వేషిస్తున్నాడని, నిన్ను బాధించదలుచుకున్నాడని అనుకోవద్దు. వాడి పరిస్థితి బహుశా ఏదో అతడికి చిరాకు పరిచి అతడిని అలా ప్రేరేపించి ఉండవచ్చును. ఆ క్షణంలో నీవు అతడిని కలిశావు, వాడి మూడ్ అట్లుండే, అప్పుడు పోయింటావు నువ్వు అంతే. అతడి క్రోధం నీ మీదకి మళ్ళింది, అతడు తెలివి తక్కువగా ప్రవర్తించాడు, వాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించినాడు అంతే. నిజానికి క్రోధం అన్నది అత్యంత తెలివి తక్కువతనం కాబట్టి అతడిని అపార్థం చేసుకుని అసత్యమైన భావన నీలో కలగనీయకు. అసలే క్రోధం తెలివి తక్కువతనం కదా, ఆ ఫీలింగ్ లో నువ్వు అతడిని అపార్థం చేసుకుని వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేది ఒక పాయింట్, దాన్ని అపార్థం చేసుకుని అసత్యమైన భావనతో, అపార్థం అంటేనే మంచి భావన కాదు, మన అనుకునేది ఉండదు అక్కడ, ఆ భావనతో నీలో కలగనీయకు, నీ మనసు కూడా చెడిపోతుంది. వద్దు. దివ్య జ్ఞాని తన మర్యాద పూర్వకమైన ప్రవర్తన, ప్రశాంత చిత్తం, సుస్థిరమైన ప్రసన్నతను కలిగి ఉండాలి. మనం ఎటువంటి గుణాలతో ఎప్పుడు నిండి ఉండాలన్నది లాస్ట్ లో చెప్తా ఉండరు గురువులు, ఏది సత్యభరిత జీవితానికి. దివ్య జ్ఞాని తన మర్యాద పూర్వకమైన ప్రవర్తన, ఎప్పుడు కూడా మన లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడకూడదు, మనం ఉండాల్సిన చోట్ల మనం ఉండాలి. ప్రవర్తన, ప్రశాంత చిత్తము, ప్రశాంత చిత్తం ఉంటే గానీ నువ్వు ఇవన్నీ మెయింటైన్ చేయలేవు. సుస్థిరమైన ప్రసన్నతలు కలిగి ఉండాలి, అది కూడా ఎప్పుడూ ఉండాలి ప్రశాంత చిత్తము. వీటి ద్వారా బాహ్య ప్రపంచంలోని ఇతరుల కన్నా, మామూలు పౌరులకి అన్నా కూడా, ఇటువంటి దారిలో నడిచేవాళ్ళు భిన్నంగా ప్రత్యేకంగా కనిపిస్తూ మృదువుగా సహనముతో జీవించాలి. కఠినమైన మాటలు మాట్లాడకూడదు, మృదువుగా ఉండాలి, సహనం ఓర్పుతో ఉండాలి. అది ప్రశాంత చిత్తము, సుస్థిరమైన ప్రసన్నతను కలిగి ఉండాలి. ఈ గుణాలు మనకి అలవర్చుకోవాల్సి ఉంటుందని లెగ్బీటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఇంకొక 2 విషయాలు ఉంది. నిరంతరము ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉండే మనస్తత్వం చాలా దుష్టమైనది. ఈ విషయాల్లో చిక్కుకోవద్దండి అని గురువులు మనల్ని హెచ్చరిస్తూ ఉండరు. ఎందుకు? మంచి జీవితం గడపాలంటే. నిరంతరము ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉండే మనస్తత్వం చాలా దుష్టమైనది. సత్యం నిత్యం రంధ్రాన్వేషణ చేయకూడదు. ప్రతి దినమును తప్పులు వెతికేది, ఆ పని చేయొద్దు. ఇతరుల బలహీనతలను వెదకి పట్టుకునే పని ఎంత మాత్రమూ తగదు. ఇది ఆధ్యాత్మిక కానే కాదు. మనము మన ప్రవృత్తులను మార్చుకోవడం కోసమే ఇక్కడ ఉన్నాము. మనం ఈ భూమి మీద వచ్చిందే మన ప్రవృత్తులు, మన యొక్క నేచర్ని చేంజ్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో, మంచి గుణాలను పెంచుకోవాలనే ఈ జన్మ పరంపరలో మనము ఈ లెవెల్కి వచ్చిందాము. పూర్వజన్మ తెలియదు మనకి, పరజన్మ తెలియదు. కాకపోతే వచ్చిన ఉద్దేశం మాత్రము ఏమి, మన ప్రవృత్తులను మార్చుకోవడం కోసమే మనము ఇక్కడ ఉన్నాము. ఇందులో అహంకారం ఏమీ లేదు. సాధారణ సాధకుడు మానవుడి కన్నా ఉత్తమ స్థాయి చేరుకోవడానికి ప్రయత్నించాలి. మామూలు మానవుల జీవితానికన్నా కొంచెమైన ప్రయత్నం చేసి ఉత్తమ స్థితిలో మన జీవితాన్ని గడపాలా. అతడు సాధారణ స్థాయి అంతకన్నా దిగువ ఉండే ఇలా పరిణతి సాధించలేడు కదా. దానికన్నా తక్కువ స్థాయికి దిగిపోతే నువ్వు మళ్ళీ ఎట్లా సాధించేకైతుంది? వృద్ధి చేయలేవు. ఎవరైనా ఇలా ఎవరిని విమర్శించకూడదని ఇచ్ఛాశక్తితో సంకల్పించినట్లయితే తప్పకుండా ఆ అలవాటును వదులుకోగలడు. దారి కూడా చెప్తా ఉన్నారు గురువులు. నువ్వు సంకల్పం చేసుకోవాలి, ఒకరికి నేను మాట్లాడను అని నీ ఇచ్ఛాశక్తి బలంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తా వస్తే అప్పుడు నువ్వు ఆ పని చెయ్యవు. ఎవరినైనా ఇలా ఎవరిని విమర్శించకూడదని ఇచ్ఛాశక్తితో సంకల్పించినట్లయితే, నువ్వు గట్టిగా మనసులో అనుకుంటే తప్పకుండా ఆ అలవాటును
వదులుకోగలవు. మనం వదులుకుంటాము అలవాటుని. ప్రపంచంలో 2 విధాలుగా విభజించబడిందని చెప్పారు. ఒకరు పూనుకుని దీక్షతో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించేవారు. 2 రకాల మనుషులు ఉండారంట ప్రపంచంలో. ఎండింగ్ పాయింట్ 2 రకాల మనుషులు. ఒకరేమంటే పూనుకుని, అంటే ఖచ్చితంగా నేను చేస్తాను, ఈ పని చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటారు. సంకల్పం చేసుకుని దీక్షతో పట్టుదలతో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా ఒక పని, నా కర్తవ్యం చేయాలనో లేదా సోషల్ సర్వీస్ చేయాలనో ఏదైనా ఒక మంచి కార్యం ఇచ్ఛాశక్తితో నేను చేస్తాను, నేను చెయ్యాలి అని దీక్షతో అనుకుంటారు. మరొకరు ఏమీ చేయకుండా కూర్చొని ఇలా అనుకునేవారు. ఇది మరో రకంగా ఎందుకు జరగలేదు, పని చేయరు, ఇది ఇట్లా కాదు అట్లుండాలి, అట్లా కాదు ఇట్లుండాలి అనే జాతి ఒకటి. ఒకరు నేను చేయాలనుకుని చేసే జాతి. ఇట్లా 2 రకాలుగా ప్రపంచంలో ఉండారు. మనము మొదటి తరగతికి చెందాలి. ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు కూడా కదల్చిన వారి మాటలు ఏ మాత్రం పట్టించుకోవద్దు. అటువంటి వాళ్ళని అక్కడ పెట్టి నువ్వు అనుకున్న పని నువ్వు చెయ్యి. పరమ గురువుల చేత శిష్యులుగా అంగీకరించబడని వారు ఈ పని చేయలేరు అని వాళ్ళే చెప్తా ఉండరు. మనము మన జీవితాలను ఇలాంటి కథల్లో సత్య అన్వేషాలతో తెలుసుకోవడంతో గడపలేము. వీటిని గురించి ఏమీ మాట్లాడకపోవడమే సురక్షిత మార్గము. మనమల్ని మన పురోగతిని పాడు చేసుకోవడంతో పాటు నీవు విన్న కథ నిజమే అయినా ఏమీ మాట్లాడకపోవడం ఎంతో దయ కలిగిన విషయము. కథ అంటే ఇతరుల గురించి సమాచారాలు తెలిసినా తెలియకున్నా విన్నా సైలెంట్గా వినాలా, దాని గురించి విమర్శన చేయొద్దండి. అసలు ఎవరికైనా నీవెందుకు కీడు తలపెట్టాలి? ఇంకొకరికి చెడ్డ నువ్వు అసలు ఎందుకు కోరాలి? నీకేమి నీడుంది? నీలో చెడ్డ గుణం ఉంటే చెడ్డ కోరుతావు, ఆ గుణాన్ని లేపద్దు. మరొకరి వ్యక్తికి క్షేమకరం కాని కథలు నీవెందుకు వల్లించాలి? నువ్వు చెడ్డ తెలుసుకొని నీ మనసు చెడుపుకొని ఇంకొకరిని చెడుపు చేస్తావు, వాళ్ళ మనసుని చెడుపుతావు. నీకు అసలు ఆ అధికారం ఎక్కడుంది? అసలు చెడ్డెందుకు ఆలోచించాలా? ఒకరి గురించి చెడ్డెందుకు తెలియాలా? అది సాధారణ జీవితము. ఆ జీవితం నుంచి మనము కొంచెమైనా ఎదగాల్సి ఉంటుంది. నీవు ఎవరి గురించైనా వ్యతిరేకంగా ఒక కథ వింటే దానిని ఎవరికీ చెప్పకు. అది నిజం కాకపోవచ్చు, అది నిజమే అయినా ఏమీ మాట్లాడకపోవడం ఎంతో దయ కలిగిన విషయము. మాట్లాడబోయే ముందు బాగా ఆలోచించిన తరువాతనే మాట్లాడు. లేకపోతే ఆ మాటలలో నిర్దిష్టత్వం నిశితత్వం లోపించవస్తుంది. ఏమి చెప్పాలనుకుంటావో అది చెప్పలేకపోతావు అన్నమాట. నిర్దిష్టం అంటే కరెక్ట్ గా ఏం చెప్పాలనుకున్నావో అది నీ నుంచి డెలివరీ కావాలా, కరెక్ట్ గా మాట్లాడాలా. అందుకని ఆలోచించి కరెక్ట్ గా మాట్లాడు. నిశితత్వం సూక్ష్మంగా ఏమి పాయింట్ ఎదుటి మనిషికి చేరాలా అనుకుంటుందో ఆ పాయింట్ చేరే విధంగా సూక్ష్మంగా ప్రశాంతంగా నిదానంగా సత్యంగా మాట్లాడు. క్రీస్తు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో ప్రాధాన్యం కలిగిన సందేశం ఇచ్చారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో మాట్లాడిన ప్రతి వ్యర్థ పదానికి, మనం మాట్లాడే అన్వాంటెడ్ టాక్స్, ఒక ప్రతి వ్యర్థ పదానికి క్రీస్తు చెప్తా ఉండదు ధర్మ నిర్ణాయకపు రోజు, జడ్జిమెంట్ డే. ధర్మ నిర్ణయకపు రోజు, జడ్జిమెంట్ డే అని ఒకటి వస్తుంది. సమాధానం చెప్పుకోవాలి. ఎవరినైనా చీప్గా మాట్లాడేది సులభము, దానికి నువ్వు ఒకరోజు సమాధానం చెప్పాలి. అంటే సమాధానం అంటే నిన్ను నిలబెట్టి అడుగుతారని కాదు, నాకు అర్థమయ్యేది ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఒకరనే సులభం. అనవసరంగా ఎందుకు నీ బుక్కుని పాడు చేసుకుంటావు? నీకు ఇచ్చిన లైఫ్, నీకు ఇచ్చిన కాలాన్ని నువ్వు చేస్తే మళ్ళీ దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి, కర్మఫలం అనుభవించాలి. నా ఎక్స్పెక్టేషన్ కరెక్టే, కర్మఫలమే. నేను అనింది అదే. జడ్జిమెంటల్ డే అంటే ఆ రోజు ఏదో నిలబెట్టి మాట్లాడతారని కాదు, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్ అని అర్థం. ఆ పనికి ఆ దీనికి నువ్వు ఆన్సర్ చేయాలి, ఒకరిని మాట్లాడిన తప్పుడు మాటలకి. కాబట్టి అయినంత మాటలు ఆలోచనలు సరిగ్గా పెట్టుకో, అప్పుడు సత్యమైన జీవితానికి నీకు అనుకూలమవుతుంది. మనం చేసే పనిలో సత్యం నిండి ఉండటం చాలా కష్టమైన విషయము. మామూలు కాలంలో, ఇప్పటి కాలంలో ప్రతిదాన్ని అంత సూక్ష్మంగా చేసుకునేది కష్టమే. అది మీ అతి గొప్ప అభిప్రాయం ప్రజలకు కలగాలని
వారిని చాలా సమ్మోహితులను చేయాలని ఏ పని చేయకు. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనేసి నువ్వేమేమో చేసేకి పోవద్దు. ఎవరో ఒకరు నీ ముందు ఉన్నారు కాబట్టి నీవు ఒక పని చేయడానికి ఇష్టపడకపోతే ఆ అనుభూతిని పరిశీలించు. అది చెప్తా ఉండరు. ఇప్పుడు ఎవరైనా నీ ముందు ఉండారు, నీ ఒక పని చేయడానికి ఇష్టపడకపోతే ఆ అనుభూతిని పరిశీలించి. ఏదైనా ఒక పని ఉంటుంది, అది తక్కువ స్థాయికి ఉంటుంది. మనం ఆ పని వేరే వాళ్ళ ముందు చేసేకి ఇష్టపడము, ఒకరే ఉంటే చేసింటాం అనమాట. అటువంటప్పుడు నీ మనసులో భావనను గమనించు. మనసు ఏం చెప్తా ఉంది, అది నీలో ఉన్నటువంటి భావన. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరము, ఆకాంక్ష అన్నీ ఉంటే అక్కడి నుంచి నువ్వు కరెక్షన్ స్టార్ట్ చేసుకో. ఇది ఉత్తమమైనది, సభ్యమైనది అయితే అవతరే వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా పట్టించుకోవద్దు. నువ్వు చేసే పనిలో సత్యమై కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ధైర్యంగా చెయ్యి. వేరే వాళ్ళ అభిప్రాయాలు వినద్దు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూషన్స్. అది కనుక తప్పు అయితే ఎప్పటికీ ఆ పని చేయకు. నీ మనసు తప్పని చెప్తే ఎప్పుడు చేయొద్దు ఆ పని. ఒకవేళ చేసింటే పశ్చాత్తాపడు, అక్కడికది ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఆ పని చేయొద్దు. ఆ అనుభూతి గురించి నాకు బాగా తెలుసు, అది నాలో ఉండేదే. వాళ్ళ అర్థమవుతుంది, వాళ్ళకే అనిపిస్తుంది ఇది కరెక్టు, నా లోపల ఉంది ఇది, ఈ పని నేను చెయ్యాలా. ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త అత్యున్నత స్థాయిలో సహజంగా ఉంటాడు. మామూలు మనిషి ఇవన్నీ సాధించుకొని వస్తే వాళ్ళ స్వభావమే అదైపోయి ఎప్పుడు అత్యున్నత స్థానంలోనే వాళ్ళ మనసు నిలబడుతుంది. అంటే మీ సత్యానికి దగ్గరగా ఉంటుంది. దీని దృష్ట్యా మనం నిరంతరము స్వేచ్ఛాయుతంగా వికాసవంతమైన జీవితం జీవించాలి. ఎటువంటి జీవితాన్ని పొందుతాము ఈ రకంగా ఉంటే అంటే స్వేచ్ఛ, వికాసము. మనసు ఎప్పుడు కూడా మంచిని గ్రహించేకి, ముందుకు ఆలోచించేకి, గొప్ప విషయాలు తెలుసుకునేకి సాధ్యమవుతుంది. ఎందుకంటే బ్లాక్స్ లేవు. కాకపోతే మనము నిర్ధారించుకున్న ఆదర్శాల స్థాయి కన్నా క్రింద స్థితికి పడిపోకూడదు, జారిపోకూడదు. అంటే ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి మనము. అయితే ప్రజల ముందు మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదని దీని అర్థం కాదు. వ్యక్తిగత సామాజిక జీవితాల్లో ఒకే విధముగా మనము ఎంతో జాగ్రత్తగాను నిజాయితీగాను వ్యవహరించాలి. వ్యక్తిగత సామాజిక, మన ఒకరి గురించి కాదు, సమాజంలో కానీ ఎక్కడైనా మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మనకే ఉండాలి లోపల, అది గుణం. అది ఆ గొప్ప గుణం లేకపోతే నువ్వు సాధించే సాధ్యం లేదు. నిజమైన ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి ధార్మికతను కపటముగా ఎవరికి ప్రదర్శించడు. నిజంగా వృద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి అయితే ఈ కపట బుద్ధులు, వేరే వాళ్ళ ముందర యాక్షన్స్ ఇవన్నీ చెయ్యరు. అయితే అతడు సామాన్యంగా సహజంగా జీవించే వారి స్థాయి కన్నా అత్యున్నత ప్రమాణాలు కలిగిన జీవితం జీవించడానికి కృత నిశ్చయుడై ఉంటాడు. ఎవడైతే ఈ వృద్ధి చెందిన మానవుడు అంటే ఈ మంచి గుణాలు ఆపాదించుకొని ఈ రకంగా జీవించాలనుకున్న వాళ్ళు సామాన్యంగా సహజంగా జీవించే వారి స్థాయి కన్నా, మామూలు పౌర జీవితానికన్నా కూడా అత్యున్నత ప్రమాణాలు, హై స్టాండర్డ్స్ లో కలిగిన జీవితం జీవించడానికి కృత నిశ్చయుడై ఉంటాడు. నేను ఇటువంటి జీవితాన్నే గడపాలి అని కృత నిశ్చయుడు ముందే నిర్ణయించుకుని ఆ దారిలో నడుస్తానని నడుస్తారనమాట. ఇదే సత్యభరితమైనటువంటి జీవితం. ఈ సదవకాశం ఇచ్చినటువంటి థియోసాఫికల్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్.